హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమైంది కదండీ! ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ నెల చాలా ప్రత్యేకమైంది. ఈ రంజాన్‌లో ప్రత్యేకంగా హలీం, మటన్ బిర్యానీ, పాయ ఇవన్నీ ఉంటాయి కదా! మనం రంజాన్ స్పెషల్‌గా మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మా ఆయన స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేస్తాడు, అలాగే దీనికి ఎక్కువగా మ్యారినేట్ చేయాల్సిన పని లేదు. చాలా సింపుల్‌గా కూడా అయిపోతదనమాట. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మా ఆయన చేసే ఏ వంట అయినా కూడా చాలా స్పెషల్ అనమాట. అంటే ఎక్కువ టైం టేకెన్ అనేది ఉండదు. చాలా ఈజీగా అయిపోతా ఉంటది. మనం మటన్ బిర్యానీకి ఎప్పుడైనా పీసెస్‌ని ఇంత పెద్ద పెద్ద సైజెస్ కట్ చేయించుకోండి. మనం చికెన్ బిర్యానీకైనా పెద్ద సైజ్ కట్ చేయించుకుంటాం కదా! అలాగా. మటన్ బిర్యానీకి అలాగే మటన్ కర్రీకి కూడా కావాల్సిన ఐటెమ్స్ అనమాట. నేను మటన్ బిర్యానీ వరకే చూపిస్తున్నా. మటన్ కర్రీనైతే చూపించట్లేదు. ఫ్రెష్‌గా అయితే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకోండి. ఒక 3 పెద్ద ఆనియన్స్‌ని అలాగే ఒక టమాటోని తీసుకోండి. స్పైసెస్ తీసేసుకోండి. మనకి ఒక గ్లాస్ రైస్‌కి అంటే ఇంచుమించు పావు కేజీ రైస్‌కి ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతదనమాట. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోయి బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం అయితే మేము 2 స్పూన్స్ ఆయిల్‌ని అలాగే 2 స్పూన్స్ నెయ్యినైతే తీసుకున్నాం. మీరు కావాలంటే ప్యూర్‌లీ ఆయిల్ అలాగే ప్యూర్‌లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నిటిని వేసిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిరపకాయలని, కరివేపాకును కూడా ఏసుకొని ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఆనియన్స్‌ని స్లైసెస్ కింద కట్ చేసుకున్నవి అలాగే టమాటోస్‌ని కూడా ఒకేసారి వేసేసుకోండి సరిపోతది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. మీరు ఈ ప్లేస్‌లో పుదీనాను కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఉంటే. నా దగ్గర పుదీనా లేక కొంచెం అవాయిడ్ చేశాననమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్‌కి సరిపడినంతగా మేము కల్లుప్పు తీసుకున్నాం. మీరు నార్మల్ సాల్ట్‌ని కూడా తీసేసుకోవచ్చు. ఇందులో కొంచెమే కారం వేసాం. ఎక్కువైతే ఏమి వేయలేదనమాట. హాఫ్ స్పూన్ మాత్రమే కారం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తీసుకున్నాం. 3 పెద్ద స్పూన్‌లో అయితే గనక 3 అల్లం వెల్లుల్లి పేస్ట్‌నయితే తీసుకున్నాం. మీరు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. మా ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తాడనమాట. ఇప్పుడు మనం చాలామంది వాటరేసి మగ్గించుకుంటాం కదా! వాటర్ ప్లేస్‌లో పెరుగును కూడా వేయండి. ఈ బిర్యానీకే కాదు, చికెన్ బిర్యానీకైనా పెరుగుని వేస్తే బావుంటదనమాట. ఇప్పుడు ఇందుట్లో ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న మటన్ పీసెస్‌నన్నిటిని ఇందులో యాడ్ చేసేయండి. ఈ వాటర్‌లో చాలా వరకు మగ్గిపోతది. ఒక్కసారి మటన్ బిర్యానీలో ఇలా పెరుగుతో కూడా మగ్గించుకోండి ముక్కని. మంచిగా అయితే గనక టేస్ట్ ఎన్హాన్స్ అవుతదనమాట. చక్కగా వీటినన్నిటిని ఇప్పుడంతా కూడా హై ఫ్లేమ్ మీదే మీరు టాస్ చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటా ఉంటే గనక బావుంటదనమాట. ఇందులోకి ఒక చిన్ని గ్లాసు వాటర్ సరిపోతది. ఎందుకంటే మనం పెరుగు వేసాం కాబట్టి ఇందులోంచి వాటర్ అయితే గనక ఊరుతది. ఒక బిర్యానీ మసాలా పౌడర్ ప్యాకెట్ తీసుకొని హాఫ్ వరకే ఏసుకోండి ఇప్పుడు ముక్కల్లో. తర్వాత మనం రైస్ యాడ్ చేస్తాం కదా! అప్పుడు ఇంకొక హాఫ్ అయితే గనక వేసుకోవచ్చనమాట. నేనిక్కడ తీసుకున్న మటన్‌కి 6-7 విజిల్స్ వేయించుకుంటున్నా. మీరు మటన్ ముదురుదైతే ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే గనక ఏయించుకోండి అంతే. ఈలోపు 3 గ్లాసులు బాస్మతి రైస్‌ని తీసుకొని నానబెట్టుకున్నాను. మనకి మటన్‌లోంచి చూసారా ఎంత వాటరొచ్చిందో. మనకిప్పుడు బాస్మతి రైస్‌తో చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ కావాలి కదా! మీకు ముక్కలు చూసారు కదా! ఎంత బాగా ఉడికిపోయినాయో. మీరు దాన్ని బట్టి ఉడికించుకోవాలి. మటన్‌కి ఇన్ని విజిల్సా, అన్ని విజిల్సా అనయితే గనక చెప్పలేం కాబట్టి ఉడికినయా లేదా అన్న వరకైతే గనక విజిల్స్ ఏయించుకోండి. ఇప్పుడు ఆ వాటర్‌ని మనం బిర్యానీలోకి వాడేసుకోవచ్చు. మీరు కావాలంటే దాన్ని సూప్ కింద కూడా తాగేయొచ్చనమాట. ఇప్పుడు బియ్యం వేసి ఒక్కసారి కలిపేసుకోండి. మనకి మటన్ పీసెస్‌కి అన్నిట్లికి కలిసేటట్టు కలుపుకోండి. మటన్ పీస్ మాత్రం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇదొక్కటే పర్ఫెక్ట్‌గా చూసుకోండి. ఇప్పుడు మిగిలిన బిర్యానీ మసాలా పౌడర్‌ని, అలాగే కొంచెం కొత్తిమీరని 3 గ్లాసులకు గాను 3 గ్లాసులేసి 1/4 అంటే ఒకటికి పైన పావు వాటర్ అయితే వేయాలనమాట. ఒకటికి 1:15 వేస్తే సరిపోతది. 3 కాబట్టి 3 ఏసి పైన పావులు అయితే వేసేసుకోండి. అలాగే ఓన్లీ ఒక్క విజిలే రావాలనమాట సరిపోతది. మనకి మిగిలిన ప్రెషర్‌తో అయితే ఉడికిపోతది. 2 విజిల్‌లొచ్చినియనుకోండి అన్నం కొంచెం ఏంటంటే చివిడిపోయినట్టు అయిపోతదనమాట. ఒక్క విజిలొచ్చి ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతది. ఈలోపు పక్కన అయితే మటన్ కర్రీ ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఒక విజిల్ అయిపోయిన తర్వాత మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే మటన్ బిర్యానీ అనేది చక్కగా యమ్మీగా అయితే గనక రెడీ అయిపోయిందనమాట. ప్రాసెస్ ఏమి పెద్ద హడావిడి లేకుండా ఇలాగ సింపుల్‌గా చేసే టాలెంట్ అయితే గనక మా ఆయనదనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఏ బిర్యానీ అయినా కూడా చాలా సింపుల్‌గా అయితే గనక చేసేస్తున్నాడు. ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఇంటిల్లపాది చక్కగా, తృప్తిగా, మనస్ఫూర్తిగా తినేయొచ్చనమాట. బయటకి వెళ్ళి ఒక్కొక్కసారి తింటాం కదా! ఇలా ఇంట్లో కూడా సింపుల్ ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేసేయండి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వచ్చేసిందనమాట.
మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మటన్ బిర్యానీని ఇంట్లో తిని హ్యాపీగా టమ్మీ ఫుల్ చేసుకోండి. థ్యాంక్ యూ.